తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. బీజేపీలో ఆయన ఒక కీలక నేత. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. మొన్నటి ఎన్నికల్లో అదృష్టం కలిసి రాలేదు. ఎంపీగా పోటీ చేద్దామంటే పార్టీ పెద్దలు కరుణించలేదు. పార్టీలో కేడర్లో పలుకుబడి ఉన్న టీడీపీ ఆడిన ఆటలో అరటిపండులా మిగిలిపోయారు. ఆయన రాజ్యసభ ఎంపీ పదవీ కాలం కూడా పూర్తయింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వలేదు. మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టడానికి అవకాశం దక్కుతుందా? ఆయనపై అధిష్టానం కరుణ కురిపిస్తుందా? ఎంతకీ ఎవరా బీజేపీ నేత? గుంటుపల్లి వెంకట నరసింహారావు జీవీఎల్గా గుర్తింపు పొందిన ఈ బీజేపీ నేత రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. ప్రధాని మోదీకి దగ్గరగా ఉన్న నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన జీవీఎల్ జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. దశాబ్ద కాలం పాటు పార్టీకి చేసిన సేవలకి గుర్తింపుగా జీవీఎల్ను 2018లో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పంపించారు బీజేపీ పెద్దలు. రాజ్యసభ సభ్యుడిగా, వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా కూడా జీవీఎల్ సమర్థవంతంగా పనిచేశారనే పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఏపీలో పార్టీ బలోపేతం చేసే లక్ష్యంతో జీవీఎల్ నరసింహారావును బీజేపీ హైకమాండ్ రాష్ట్రానికి పంపించింది. గతంలో విశాఖ ఎంపీ సీటును బీజేపీ గెలుచుకుంది. అందువల్ల విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని కమలం పార్టీ పెద్దలు సూచించడంతో జీవీఎల్ విశాఖలోనే ఇల్లు కొనుక్కుని 2020 నుంచి అక్కడే పనిచేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుతో కలిసి విశాఖలో బీజేపీని పటిష్టం చేయడానికి ప్రయత్నించడంతో పాటు పలు కార్యక్రమాలతో నగర ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంలో రాజ్యసభలో స్టీల్ ప్లాంట్పై ప్రశ్న వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. స్టీల్ ప్లాంట్కి ఉక్కు గనులు కేటాయించాలని కూడా కేంద్రానికి లేఖ కూడా రాశారు. దీంతోపాటు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం రైల్వే శాఖ మంత్రిని కలిసి విన్నవించారు. బీజేపీలో ఉంటూనే ఉమ్మడి ఏపీ విభజిత సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇలా పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న జీవీఎల్ మొన్నటి ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు. అయితే టీడీపీ ఆడిన ఆటలో జీవీఎల్ అరటిపండుగా మిగిలిపోవాల్సి వచ్చింది. విశాఖ ఎంపీ సీటు కోసం 4 ఏళ్ల పాటు జీవీఎల్ శ్రమించగా చివరి నిమిషంలో ఆ సీటు ఆయనకే కాదు, అసలు బీజేపీ నుంచే జారిపోయింది. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో అందులో భాగంగా విశాఖ సీటు టీడీపీకి దక్కింది. గతంలో గెలిచిన సీటును వదులుకుని అనకాపల్లి సీటును బీజేపీకి కేటాయించే విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చక్రం తిప్పారు. విశాఖ స్థానం నుంచి పోటీ చేయాలని విశ్వ ప్రయత్నం చేసిన జీవీఎల్కి సొంత పార్టీలోనే చుక్కెదురైంది. పురంధేశ్వరి తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కోసం విశాఖ సీటుని వదులుకున్నట్లుగా విమర్శలు చెలరేగాయి. విశాఖ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జీవీఎల్కి పొత్తుల కారణంగా చివరికి నిరాశే మిగిలింది. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడైన జీవీఎల్కి ఇటీవలే పదవీకాలం ముగిసింది. విశాఖ ఎంపీ సీటు దక్కకపోవడంతో మళ్లీ రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కోసం జీవీఎల్ నరసింహారావు ఎదురుచూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కోటాలో 2018లో రాజ్యసభ సభ్యుడైన జీవీఎల్కు ఇప్పుడు అక్కడి నుంచి అవకాశం వస్తుందా అంటే అనుమానమే అని అంటున్నారు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్న యూపీలో బీజేపీకి ఎంపీ సీట్లు భారీగా తగ్గాయి. అనేక మంది సీనియర్లు ఓడిపోయారు. అందువల్ల ఇప్పుడు అక్కడి కీలక నేతలకే రాజ్యసభ సీట్లు ఇవ్వాల్సుంటుంది. యూపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల జీవీఎల్కు మరోసారి అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి. అయితే ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉండడం, యూపీలో కూడా జీవీఎల్కి గట్టి పట్టు ఉండడం వల్ల రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కవచ్చని బీజేపీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ రాజ్యసభ సభ్యుడిగా ఛాన్స్ దక్కకపోతే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే వాదన వినిపిస్తోంది. ఉత్తరాదిన ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పంపించే అవకాశాలు కూడా ఉన్నట్లు పార్టీలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరి సొంత రాష్ట్రంలో ఎంపీ సీటు దక్కని రాజ్యసభ పదవీ కాలం ముగిసిన జీవీఎల్కు బీజేపీ పెద్దలు ఎలాంటి అవకాశం ఇస్తారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.